Today our sum is solve x square y into dx minus of x cube plus y cube into dy is equal to 0. ఇచ్చిన ఈక్వేషన్లో dx dy ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ x square y into dx minus of x cube plus y cube into dy is equal to 0. ఇచ్చిన ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. అయితే ఈ ఈక్వేషన్ని mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్తో ఎప్పట్లానే కంపేర్ చేద్దాం. అయితే ఈ ఈక్వేషన్లో dxతో మల్టిప్లేట్ అయిన వాల్యూ m. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో dxతో మల్టిప్లేట్ అయిన వాల్యూ ఈ వాల్యూ. సో mకి ఈ x స్క్వేర్ వైని ఈక్వల్ చేసా. అండ్ ఈ ఈక్వేషన్లో dyతో మల్టిప్లేట్ అయిన వాల్యూ n. ఈక్వేషన్ నెంబర్ 1లో dyతో మల్టిప్లేట్ అయిన వాల్యూ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో n వాల్యూకి ఈ వాల్యూని ఈక్వల్ చేశా. అండ్ మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, వై క్యూబ్కి వై క్యూబ్. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని తెలుసుకోవడానికి మనము m n వాల్యూలకు డిఫరెన్షియేట్ చేయాలి. సో mకి y దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తాం. m బై y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము y దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి yతో మల్టిప్లేట్ అయిన వాల్యూ ఎక్స్ స్క్వేర్, ఇది కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ని ముందుకు రాసేసాను. ఓన్లీ వైకే డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ∂y ఆఫ్ y. ∂y ఆఫ్ y వాల్యూ ఎంత? 1. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో m/y వాల్యూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అలాగే nకి ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు మైనస్ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ముందుకు పెట్టేశాను. అండ్ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేట్ చేయాలి. సో ∂x ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇది మైనస్ అప్పటిలాగే ఫ్రంట్కి రాసేసాను. అండ్ వై క్యూబ్కి ∂x ఆఫ్ వై క్యూబ్. అయితే ఇది మైనస్ కాబట్టి మైనస్ ముందుకు రాసేసాను. ∂x ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ 3x స్క్వేర్ అండ్ మైనస్ రాసేసాను. ఇది ఇక్కడ ఈ వై క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ అనేవి ఏం లేవు. మనమేమో ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాము కాబట్టి దీని వాల్యూ అనేది 0 అయింది. సో n/x వాల్యూ మైనస్ 3x స్క్వేర్ వచ్చింది. అయితే m/y వాల్యూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. n/x వాల్యూ మైనస్ 3x స్క్వేర్ వచ్చింది. సో m/y వాల్యూ n/x వాల్యూ రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి m/y ఈజ్ నాట్ ఈక్వల్ టు n/x. ఇప్పుడు అంతకుముందు మోడల్స్ ఎలా చేసేవాళ్ళం అంటే m/y వాల్యూ n/x వాల్యూ రెండు ఈక్వల్ వస్తే ఆ ఈక్వేషన్ని, ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ నెంబర్ 1గా మనం కన్సిడర్ చేసాం కదా, ఈ ఈక్వేషన్ని మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇక్కడ m/y వాల్యూ n/x వాల్యూ రెండు ఈక్వల్ రాలేదు కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మరి ఎలా ఆ సమ్ని సాల్వ్ చేయాలి? ఇంతకుముందు అయితే వేరేలా చేసాము, ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఆ ఇచ్చిన క్వశ్చన్లో ఆ ఈక్వేషన్ ఎలా ఉంది అంటే ఎక్స్ స్క్వేర్కి పవర్ ఏంటి 2 ఇంటూ వై ఉంది కాబట్టి వైకి పవర్ ఏంటి 1 అవుద్ది. సో ఈ ఎక్స్ స్క్వేర్ వై అనే ఈ టర్మ్ తాలూకు పవర్ ఎంత అవుద్ది? 3 అవుద్ది. అండ్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 3, వై క్యూబ్ అంటే వై పవర్ 3. ఈ ఈక్వేషన్ మొత్తంలో ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్కి పవర్లో కామన్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ టర్మ్కి పవర్, ఈ టర్మ్ మొత్తానికి పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ టర్మ్కి ఎంత ఉంది? 3 ఉంది. ఈ టర్మ్కి 3 ఉంది. సో ఈ ఈక్వేషన్ మొత్తంలో ఉన్న ఈ టర్మ్స్కి పవర్స్
ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈ ఈక్వేషన్ని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర 5 రూల్స్ ఉన్నాయి, వర్కింగ్ రూల్స్. సో ఈ 5 రూల్స్ బట్టి మనము సమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఫైండ్ mx ప్లస్ ny ఈజ్ నాట్ అంటే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న m వాల్యూ n వాల్యూకి ఇప్పుడు m వాల్యూకి xని మల్టిప్లేట్ చేయాలి, n వాల్యూకి yని మల్టిప్లేట్ చేయాలి. మల్టిప్లేట్ చేసి ఈ mx వాల్యూ ny వాల్యూ రెండింటిని యాడ్ చేయాలి. దెన్ mx ప్లస్ ny వాల్యూ వస్తుంది. mx ప్లస్ ny వాల్యూ 0కి ఈక్వల్ అవ్వకూడదు, 0 అవ్వకూడదు. అలాగైతే ఇఫ్ దెన్ ఐడెంటిటీ ఫ్యాక్టర్ అంటారు. ఇది ఇఫ్ అని చదవకూడదు, ఐడెంటిటీ ఫ్యాక్టర్ అని చదవాలి. సో ఈ mx ప్లస్ ny వాల్యూ 0 కాకపోతే అప్పుడు దెన్ దాన్ని ఐడెంటిటీ ఫ్యాక్టర్గా రాసుకోవచ్చు. 1/mx ప్లస్ nyని ఐడెంటిటీ ఫ్యాక్టర్ అంటారు. ఈ ఐడెంటిటీ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1తో మల్టిప్లికేట్ చేయాలి. ఈక్వేషన్ 1 అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకు తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, mx ప్లస్ ny వాల్యూని ఫైండ్ చేయాలి. m వాల్యూ ఎంత మనం ముందుగా తీసుకున్నది x²y, n వాల్యూ ఎంత మైనస్ ఆఫ్ x³ ప్లస్ y³. సో m వాల్యూకి xతో మల్టిప్లికేట్ చేశాను, మైనస్ n వాల్యూకి yతో మల్టిప్లికేట్ చేశాను. సో x³ ఇంటూ x² ఇంటూ x³ y, ఐ మీన్ x²y ఇంటూ x అంటే x³ మైనస్ x³ ఇంటూ y మైనస్ x³ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y³ ఇంటూ y పవర్ ఆఫ్ 4. దెన్ ఇది x³ మైనస్ x³ ఈ రెండింటికి తెగిపోతుంది, ఐ మీన్ కట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్లస్ వాల్యూ ఇది మైనస్ వాల్యూ కాబట్టి. దెన్ ఇంకేం మిగిలింది, మైనస్ y పవర్ ఆఫ్ 4 మిగిలింది. ఇది 0కి అయితే ఈక్వల్ కాదు కదా, సో నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాము. తర్వాత ఏం చేయాలి, ఐడెంటిటీ ఫ్యాక్టర్ కట్టాలి. సో ఐడెంటిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/mx ప్లస్ ny వాల్యూ. అయితే మన దగ్గర ఏమొచ్చింది, mx ప్లస్ ny వాల్యూ మైనస్ y పవర్ ఆఫ్ 4 వచ్చింది. సో 1/mx ప్లస్ ny వాల్యూ ఎంత అవుతుంది, 1/ మైనస్ y పవర్ ఆఫ్ 4 అయింది. సో ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ని న్యూమరేటర్లోకి పంపించేస్తే మైనస్ 1/y పవర్ ఆఫ్ 4 వచ్చింది. అయితే ఈ ఐడెంటిటీ ఫ్యాక్టర్ని ఈ ఈక్వేషన్ నెంబర్ 1తో మల్టిప్లేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ రూల్లో సెకండ్ రూల్ చూడండి, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఐడెంటిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny టు ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ 1 టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. దీని అర్థం ఏంటంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని మనకు వచ్చిన ఈ ఐడెంటిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ -1/y4తో y పవర్ ఆఫ్ 4తో మల్టిప్లికేట్ చేస్తే అప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఐ మీన్ ఏదైతే వస్తుందో రిజల్ట్ అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుద్ది. అంటే ఇప్పుడు ముందు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వలేదు. ∂m/∂y వాల్యూ ∂n/∂x వాల్యూ నాట్ ఈక్వల్ వచ్చాయి. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని ఐడెంటిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లికేట్ చేస్తే ఆ వచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుద్ది. సో ఈక్వేషన్ నెంబర్ 1ని ఈ -1/y పవర్ ఆఫ్ 4తో మల్టిప్లికేట్ చేశాను. x² ఇంటూ -1/y పవర్ ఆఫ్ 4 ఇంటూ dx మైనస్ ఆఫ్ x³ ప్లస్ y³ ఇంటూ -1/y పవర్ ఆఫ్ 4 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మైనస్ ఇంటూ ఇది న్యూమరేటర్ కాబట్టి న్యూమరేటర్ని మల్టిప్లికేట్ చేస్తే -1 ఇంటూ x² అంటే -x² బై డినామినేటర్ y పవర్ ఆఫ్ 4 ఇంటూ dx
మైనస్ ఇంటూ మైనస్, అంటే ఇప్పుడు ఈ టర్మ్ మొత్తానికి ఈ మైనస్ చెందుతుంది కాబట్టి మైనస్ ఇంటూ ఈ టర్మ్తో మల్టిప్లికేట్ చేయాలి కాబట్టి -1 ఇంటూ మైనస్ ప్లస్, సో ఎక్స్ క్యూబ్ బై వై పవర్ ఆఫ్ 4 ప్లస్ వై క్యూబ్ బై వై పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఇదేమవుద్ది, ఈ వైకి వై పవర్ ఆఫ్ 4కి కట్ అవుద్ది, దెన్ ఏమవుద్ది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ వస్తుంది ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై వై పవర్ ఆఫ్ 4 ప్లస్ వై క్యూబ్కి, అంటే ఇక్కడ వై క్యూబ్ అంటే ఏంటి 3 వైస్ ఉన్నాయి, ఇక్కడ వై పవర్ ఆఫ్ 4 అంటే 4 వైస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వైస్, ఇందులోంచి 3 వైస్ కట్ అయిపోతే ఇక్కడ ఒక వై మిగులుతుంది. సో అండ్ ఇంటూ డివై, ఈ డివై వాల్యూ వేసాను ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ఏ ఫామ్లో ఉంది, m1 ఇంటూ డిఎక్స్ ప్లస్ n1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి m1 వాల్యూ n1 వాల్యూ రెండింటిని వేర్వేరు చేసేసాము. ఆ తర్వాత ఇంటిగ్రల్ m1 dx, ఇక్కడ వర్కింగ్ రూల్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తాలూకా వర్కింగ్ రూల్స్లో థర్డ్ రూల్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది m1 ఇంటూ డిఎక్స్ ప్లస్ n1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో మనకి ఈక్వేషన్ వచ్చేసింది. కాబట్టి థర్డ్ రూల్ ఏంటి, ఇంటిగ్రల్ m1 dxని ఫైండ్ చేయాలి. తర్వాత ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ డివై వాల్యూని ఫైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాయాలి. దాన్నే మనం జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పుకుంటాం. కాబట్టి m1 n1 వాల్యూస్ని ఫైండ్ చేసాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ m1 dx వాల్యూ ఫైండ్ చేయాలి. కాబట్టి అండ్ ఇక్కడ m1 వాల్యూ ఎంత, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్. సో ఇక్కడ మనం ఏంటి, డిఎక్స్ అంటే ఎక్స్ పరంగా ఎక్స్ దృష్ట్యా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ టర్మ్లో ఎక్స్ తాలూకు టర్మ్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ -1 బై వై క్యూబ్ అనేది కాన్స్టెంట్, సో ఫ్రంట్కి రాసేసాను. -1 బై వై క్యూబ్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ తాలూకు టర్మ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్గా రాసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఇది టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి -1 బై వై క్యూబ్, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. సో ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లికేట్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ డివై. అంటే ఇక్కడ ఈ n1 టర్మ్ ఏదైతే ఉందో ఈ n1లో టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x అంటే x లేని టర్ము, ఇక్కడ x ఉంది, సో ఈ టర్మ్కి మనం ఇంటిగ్రేట్ చేయకూడదు. ఇక్కడ x లేదు కాబట్టి ఈ టర్మ్కి మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ n1, ఈ n1 తాలూకు టర్మ్స్ ఈ రెండే, టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x లేని టర్మ్స్. సో ఈ ఒక్క టర్మే కాబట్టి ఇంటిగ్రల్ 1 బై వై ఇంటూ డివై అనే 1 బై వైకి వై దృష్ట్యా ఇంటిగ్రేట్ చేసాము. సో 1 బై ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, లాగ్ ఎక్స్. అలాగే ఇంటిగ్రల్ 1 బై వై ఇంటూ డివైకి ఫార్ములా ఏంటి, లాగ్ వై. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయాలనుకున్నాం కదా, ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే అదే జనరల్ సొల్యూషన్. కాబట్టి లాస్ట్లో ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు c. సో ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసేసి ఈక్వల్ టు c అని రాసేయడమే. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.